చేయండి అక్క. చేస్తున్నా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వశక్తి గల నా తండ్రి నీకు వందనాలయ్యా. ప్రేమగల నా దేవ అయ్యా, పాపనైన మమ్మల్ని కర్ణించి కాపాడి నీ యొక్క పరిశుద్ధమైన హస్తంతో ముట్టి స్వస్థపరుస్తున్నందుకు వందనాలయ్యా. దయగల నా తండ్రి, కనికరం గల నా దేవ ప్రభా, ఉదయం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ సజీవ లెక్కలో ఉంచుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా పాట ఇక్కడ చేరినటువంటి స్త్రీల మైత్రుల వారందరినీ పేరు పేరున ఆశీర్వదింపజేసి వాళ్ళ కుటుంబాలను వర్ధిల్ల చేసి వృద్ధి పొందేలా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య, ప్రతి ఒక్కరి పేరున ఆశీర్వదింపజేయండి ప్రభా. వాళ్ళ ప్రార్థన అయితేనేమి, పాటలు అయితేనేమి నైనా ఈరోజు చెప్పే వాక్యాన్ని బట్టి కూడా మాతో మాట్లాడండి తండ్రి. యేసయ్య, కనికరం వల్ల నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన మాటలతో మేము మారి వాక్యాన్ని బట్టి అనుసరించుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య, నీకు వందనాలయ్యా. నీ పాదాలకు వందనాలు తండ్రి. అయ్యా, మేము వినే వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యం బట్టి నడుచుకునే వాక్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు ఎవరైతే పాట పాడుతున్నారో వారిని ఆశీర్వదింపజేయండి నాయనా. వాక్యం చెప్పే వారితో మాట్లాడి మాకు అనుగ్రహించమని, సమాధానం ఇవ్వమని, నీ పేరు పేరున ఆశీర్వదింపజేస్తూనైనా నీ పాదాలకు మొరపెట్టుకుంటూ ప్రభా, మా వినయ విధేయతగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు ఆమేన్. క్రీస్తు. ఆమేన్. 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 థ్యాంక్ యూ అక్క. వర్షం సాంగ్ పడుతుంది అంటే సుల్తా, మాకు కూడా వర్షం పడుతుంది. అదే బాగా ఫుల్ పడుతుంది అక్క. సాంగ్ అలాగే సాంగ్ ఆంటీ చేయమంటే మంచిదమ్మా. రాజును చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంచే మేలు. ప్రియేసురాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంచే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురత్తును చూసిన నా చాలు, చాలు. మహిమలోని నాయనతో నుంచే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యముచే నిత్యం భద్ర పరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యంలో నిత్యం భద్ర పరచబడి, నిత్యలంక పరిశు నిష్కలంక పరిశుద్ధులతో పాడు నేను, బంగారు గీతాలో నే తిరిగేదం. ప్రియ యేసురజును చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంచే చాలు. నాలను మీటూనప్పుడు గంభీర జయగణలు మ్రోగునప్పుడు, దూతాలు వీణాలను మీటునప్పుడు, గంభీర ధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుతున్నా, హల్లెలూయా పాటలు పాడుతున్నా, ప్రియ యేసునితోనే ఉల్లాసించును, నేను ఉల్లాసించును.
ప్రియాశిరాజు నన్ను చూసిన చాలు మహిమలో నమ్మకమైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు ముల్లా మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కుర్రాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును చుంబింతోను ప్రతి ఒక్క గాయమును చుంబింతోను ప్రియ యేసురాజును నీ చూచిన చాలు మహిమలో నీ నాయనతో నుంటే చాలు హృదయము స్థుతులతో నింపబడి నా భాగ్య గృహమును మరించు హృదయము స్థుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుతుంటే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్ణింపనాలుక చాలదయ్యా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్ణింపనాలుక చాలదయ్యా ప్రియ యేసు రాజును చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు ఆహా ఈ బూరాయప్పుడు ధ్వనించును ఆహా నా ఆశయప్పుడు తీరుతుందో ఆహా ఈ బూరాయప్పుడు ధ్వనించును ఆహా నా ఆశయప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచి ఉంది నా హృదయము ఆశతో వేచి ఉంది నా హృదయము ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నీ నాయనతో నుంచే చాలు నిత్యమైన మోక్షగృహము నన్ను చేరి నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసురాజు ఓహో మన ప్రియ యేసురాజు నన్ను చూచిన చాలు మహిమలో నేనాయనతో నుంచే చాలు మహిమలో నేనాయనతో నుంచే చాలు ప్రైజ్లాడమ్మా ప్రేజ్ లార్డ్ ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. ప్రేజ్ లార్డ్ సిస్టర్, ప్రేజ్ లార్డ్ చంద్రకళ, ప్రైజ్ ది లార్డ్ అమ్మా అందరికి. ప్రేజ్ లార్డ్ అరుణక్క. అక్క ప్రైజ్ లార్డ్ అక్క అందరికి సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎస్తరక్క బైబిల్ రీడింగ్ మీరేనా? 13 కదమ్మా? అవును. 13 14 14 చెప్పినారు సునీత నాకు. 13 13 అని చెప్పాను. నేను 13 సరే 14 అని చెప్పినాను. మెసేజ్
14th చాప్టర్ అని చెప్తే ఉదయము. అయ్యో నేను కాలేజీలో ఉంటే ఆంటీ చూసుకోలే. నేను 14 అనుకున్నాను, 13 అయితే. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఉదయ ధర్మస్త్రంగా చూసినట్టు మా కళ్ళను తెరవము. ఆమె యెషువ 13వ అధ్యాయము 1 నుంచి ప్రారంభం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలా సెలవిచ్చెను, నువ్వు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకున్నటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశం ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఇక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అస్డోదీయుల యొక్కయు, అస్కెలోనియుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున ఆవీల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపోత్మయీము వరకును దేశం మిగిలి ఉన్నది. మన్యపు నివాసులందరినీ సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలుల ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్టు నీవు ఇశ్రాయేలులకు స్వాస్థ్యంగా దాని పంచిపెట్టవలను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రములకును ఈ దేశమును స్వాస్థ్యంగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న ఆరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణం నుండి దీబోను వరకు, మేదేబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, హెష్బోన్లో ఏలికయు, అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయాకాయితీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాన్ దేశమంతయు, రెఫాయిముల శేషంలో అస్తారోతులోను, ఎద్రెయలోను ఏలికైన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీలు గెషూరీయుల దేశంనైనను మాయాకాతీయుల దేశంనైనను పట్టుకొనలేదు. కనుక గెషూరీయులు, మాయాకాతీయులు నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్యను నివసించుచున్నారు. అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారు సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు అప్పుడు వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయుల స్వాస్థ్యం ఇచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణం నుండి మెదేబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానంలోని పట్టణాన్ని, దీబోను మైదానంలోని పట్టణములన్నీయు, హెష్బోను ఏలికయు, మోషే జయించిన వాడునైన షీహోను వశమునున్న ఏవి రేకము, హెష్బోను మైదానం పట్టణంలోని దీబోను, పామోద్బయాలు, బెత్బాయేమేయోను, యాహాసు, కేదేమోతు, మేఫాతు, యాహాసు, కేదేమోతు, మేఫాతు, కిరియాతాయిము, సిబ్మాలోయలోని కొండమీది షెరత్షహారు, బెత్పాయోరు, పిస్గా కొండ చర్యలు, బెత్షెసి మోతు అని పట్టణములను మైదానంలోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోసే జయించిన వాడునైన షీహోను వశమునున్న ఏవి రేకెము, సూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును అమోరీయుల రాజైన షీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యంగా ఇచ్చెను. ఇశ్రాయేలీలు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపిరి.
యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీలకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యం ఇచ్చెను. వారి సరిహద్దు యాజేరును గిలాదు పట్టణములనియు రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమ్మోనీయుల దేశంలో సగమును, హెష్బోను మొదలుకొని రమ్మాత్మి బెటోనీము వరకును, మహానయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బెతేరాము, బెత్నీమ్రా, సుక్కోతు, సాపోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని, గిన్నెరతు సముద్ర తీరమునున్న యొర్దాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదీలకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనష్య అర్ధగోత్రమునకు స్వాస్థ్యం ఇచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహానయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయీరు భూములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అస్తారోతు ఎద్రాయియున్నను, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీలలో సగం మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. ఎరుకో యొద్ద తూర్పు దిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానంలో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఏలగనగా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. ఇంతటి దేవుడు తన వాక్యం దీవించిన గాక. ఆమేన్. ఉజ్వలాంటి 13, 14 కలిపి చెప్తారా? పర్లేదమ్మా, 13 చెప్పుకుందాంలే. అంటే నాదే 14 రేపు, మీరు చెప్పేసేయండి. రేపు 15 పర్లేదులేమ్మా, చెప్పలేవా? అంటే ప్రిపేర్ అయినారు కాబట్టి చెప్పేసేయండి, సరిపోతుంది. నో ప్రాబ్లం. మీరు 14 ఈజీ చిన్నగా ఉంది కదా, అది తయారుపడండి. వద్దా? థ్యాంక్ యూ. ఎట్లయినా ఒకటి అంటే మీరు ప్రిపేర్ అయినారు, 2 కలిపి చెప్పేస్తే అయిపోయి. దీంట్లో కూడా అన్ని ఇవే ఉన్నాయి కదా, అన్ని స్వాస్థ్యాలే స్వాస్థ్యాలు ఉన్నాయి కదా. కొంచెం 14 కూడా 14 అయితే ఇంకా కొంచెం మంచిగా వస్తుంది కదా. యెహోషువ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క మరి సిస్టర్ని బట్టి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మరి మేము దినమంతా ప్రభా మా పనిపాట్లలో ఉండి రాత్రి సమయంలో ప్రభా మేము మా పడకలకు వెళ్ళక మునుపు మిమ్మల్ని స్తుతించి ప్రభా మరి పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని సత్యాలను ప్రభా తెలుసుకొని వాటిని నెమరవేస్తూ ప్రభా మరి మా యొక్క హృదయాలను ప్రభా మరి పవిత్రపరచుకునే అవకాశం మాకు అనుగ్రహించిన ఈ యొక్క జూమ్ మీటింగ్ను బట్టి స్తోత్రములు ప్రభా. అనుదినము ప్రభా మరి ఒక్కొక్క చాప్టర్, ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానిస్తూ వెళ్తూ ఉండగా తండ్రి, ఇందులోని సత్యాలను గ్రహించే మనస్సు మాకందరికీ కూడా అనుగ్రహించమని, మరి మాట్లాడబోయేటటువంటి నేను కాదు నైనా మీరే నా నోట్లో ఉండి మాట్లాడమని వేడుకుంటూ ప్రభుక్రీస్తు పేరట ఈ ప్రార్థనను అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ యెహోషువ గ్రంథంను మనము ఒక చిన్న కొంచెం ఇంట్రొడక్షన్ చెప్తాను. ఏంటంటే యెహోషువ ఈ గ్రంథంను దీంట్లో ఒక ఆయన పేరు మనకందరికీ తెలుసు, యెహోషువ, హోషేయ. ఆయన ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నారు. ఈ యెహోషువ గ్రంథాన్ని విజయాల గ్రంథము అని అంటారు. విజయాల గ్రంథం దీనికి పేరు. ఎందుకంటే అన్ని ఇందులో విజయాలే. ఆ రాజ్యాన్ని జయించినాడు, ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని జయించినాడు, అన్ని విజయాలే ఉంటాయి ఇందులో. అందుకని ఈ యెహోషువ గ్రంథానికి విజయాల గ్రంథం అనే పేరు ఉందన్నమాట. క్రీస్తు పూర్వము ఇది 14వ శతాబ్దంలో రచించబడింది. దీనికి మూల వాక్యం ఏంటంటే విశ్వాసము ద్వారానే విజయం జరుగుతుంది. యెహోవా యందు విశ్వాసం ఉంచినాడు యెహోషువ. అందుకని అన్ని ఆయనకు విజయాలు ఇందులో లభించటం జరిగింది. ఇది దేనికి కంటిన్యూషన్ గా ఉందంటే, మోషే ఆయన నెబో పర్వతం మీద, పిస్గా కొండ లేదా నెబో పర్వతం మీద ఆయన ఎప్పుడైతే మరణించినారో
దానికి కంటిన్యూషన్గా తన యొక్క నాయకత్వాన్ని యెహోషువకు ఇవ్వటము జరిగింది. దైవజనుడైన మోషే ఆయన యోర్దాన్ దాటినాడు కానీ కనాను దేశానికి రాలేకపోయినారు. సో ఇది క్రీస్తు పూర్వము 1405 సంవత్సర కాలంలో దాదాపు ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలు. 1405 BCలో జరిగినటువంటి సంఘటనల గురించి మనము ఇప్పుడు నేర్చుకుంటున్నాం. విఆర్ ఇన్ ఏడి అంటే క్రీస్తు శకంలో ఉన్నాం కదా మనము. సో ఇక్కడ ఇశ్రాయేలీలు అక్కడ అరణ్యవాసంలో 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగినారు కదా, అరణ్యంలో తిరిగినారు. ఇది వచ్చేసి కనాను దేశంలో వాళ్ళు సెటిల్ అయ్యేకి 30 సంవత్సరాలు పట్టింది, 30 సంవత్సరాలు పట్టింది అనమాట. సో ఈ 30 సంవత్సరాల చరిత్రను మనము యెహోషువ దగ్గర మనం చూడగలం. ఆయన చేసినటువంటి మనకు గుర్తుంది కదా, మోషే తను న్యాయము తీర్చాలని కూర్చున్నప్పుడు తన మామయ్య అయిన ఇత్రో సలహా ఇచ్చినాడు, నువ్వు ఒక్కనివే ఇంత భారం భరించడం సాధ్యం కాదు అన్నట్టుగా యెహోషువకు కూడా ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఈ దేవుడు అప్పగించిన పని ఏం అప్పగించినాడంటే వీళ్లకు స్వాస్థ్యాలు అప్పగించే పని ఇచ్చినాడు. ఒక విషయం మనం మాట్లాడుకోవాలంటే ఇది ఇంపార్టెంట్. దీంట్లో పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, కనాను దేశాన్ని జయించటం. కనాను దేశాన్ని జయించి దాన్ని విభజించినారు. మనం చదువుకున్న అధ్యాయంలో మొత్తంగా జియోగ్రఫీ ఉంది. మొత్తం జియోగ్రఫీ కష్టతరమైనటువంటి పేర్లు ఉన్నాయి. మనము దీంట్లో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనకు కూడా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలన్నిటినీ మనం ఏ విధంగా మనము జయించగలం. సో దానికి జవాబుగా మనకి యెహోషువ గ్రంథము తెలుపుతుందన్నమాట. ఎన్నో ఆన్సర్స్, మనకున్నటువంటి అనేకమైన సమస్యలకు ఇందులో మనకు పరిష్కారము కనిపిస్తుంది. మరి ఈ గ్రంథాన్ని ఏ విధంగా విభజించినారంటే యుద్ధం చేసి దేశాన్ని ఆక్రమించుకొనడం చూసినాం మనం 1 నుంచి 5 అధ్యాయాలలో. అలాగే ఎరికో యొక్క పతనం 6వ అధ్యాయంలో చూసినాం. హాయి పట్టణం వద్ద చూసినాం. ఏబాలు మరి గెరిజీము అక్కడంతా కూడా 7-8 చాప్టర్స్ లో అది కూడా చూసినాం మనం. దక్షిణ దేశాలని జయించటం 10వ అధ్యాయంలో చూసినాం. ఉత్తర దేశాన్ని జయించడం 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో మనము చూసినాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో అంటే 13వ ఇప్పుడు చదివినారు కదా సిస్టర్, అందులో మనం ఏం చూస్తున్నామంటే దేశాన్ని విభజించినారు. ఎలాగ విభజించినారు? వారి గోత్రాలను బట్టి, వారి జాతులను బట్టి ఆయన యెహోషువ చాలా న్యాయసమ్మతంగా చీట్లు వేసి ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా ఒక్క లేవీయులకు తప్ప మిగిలిన వాళ్ళని. ఎందుకు లేవీయులకు ఎప్పుడు స్వాస్థ్యం ఉండదు? యెహోవాయే వాళ్ళ స్వాస్థ్యం, యెహోవా దేవుడే వాళ్లకు స్వాస్థ్యం. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా లేవి అహరోను సంతానానికి స్వాస్థ్యము ఉండదు. ఈ విధంగా అదేవిధంగా 22వ అధ్యాయం వరకు మనం ఏం చూస్తామంటే ఆశ్రయపురాలు నిర్మించటం కూడా మనం చూస్తాం. ఆశ్రయపురాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి ఆశ్రయపురాలు దేనికి? ఎవరైతే తెలియకుండా హత్య చేసి ఉంటారో వాళ్ళు అక్కడ పోయి రక్షణ పొందటానికి, ఎవరైతే వాళ్ళ ప్రతివాది ఉంటాడో వాళ్ళు మరణించే వరకు అందులో ఉంటారు అన్న విషయం మనం చూసుకున్నాం. సో ఇక్కడ ఏం మనకు కనిపిస్తుందంటే ఈ గ్రంథంలో కనానీయుల యొక్క వాళ్ళు చేసినటువంటి భయంకరమైన పాపం, ఆ పాపంను బట్టి వాళ్ళకు వచ్చినటువంటి తీర్పు ఎలాంటిది అని మనం ఈ గ్రంథంలో చూస్తాం. అదే రీతిగా దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం స్వాస్థ్యముగా ఇవ్వబడుతున్నటువంటి ఈ యొక్క పట్టణాలు అన్నమాట. అనేకమైనటువంటి పట్టణాలు, ఇవన్నీ కూడా మనం ఇందులో చూస్తాం. ఇశ్రాయేలీలు పోరాడిన పోరాటంను దేంతో చేస్తున్నారంటే విశ్వాస పోరాటానికి ఒక గుర్తుగా. అంటే మనకు 1వ తిమోతి 6వ అధ్యాయంలో 12వ వచనంలో తెలిపినట్లుగా విశ్వాస పోరాటంను గురించి అందులో మనకు రెఫరెన్స్ ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఉందన్నమాట. ఈ కనాను దేశానికి చేరిన తర్వాత ఇశ్రాయేలీలు విశ్రాంతి తీసుకున్నారు. 40 సంవత్సరాలు మానక వాళ్ళు ప్రయాణం చేస్తూ 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 వచ్చినారు.
ఒక్కసారి వాళ్ళు కనాను దేశానికి చేరిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నారు, వాళ్ళకు అవకాశము దొరికింది. మరి అదే రీతిగా కనానీయులను కొంతవరకు అణిగిపోయేటట్లుగా చేసినారు ఈ గ్రంథంలో. ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చేసినటువంటి మొదటి ఆదికాండంలో ప్రమాణం చేస్తారు కదా, సముద్ర రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె అన్నట్లుగా ఆ వాగ్దాన భూమిని ఇస్తానన్నది యెహోషువ గ్రంథంలో నెరవేరింది. మోషేతో మొదలైండేది యెహోషువతో కంటిన్యూ అయింది. సో దాని ఉద్దేశం అదనమాట. గ్రాడ్యువల్ గా తీసుకొస్తూ ఉన్నారు, ఏదో హడావుడిగా చేసినట్లు కాకుండా స్లోగా తీసుకొస్తున్నాడు అనమాట. యెహోషువ యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుడు ఆయనకు విజయాన్ని ఇచ్చినాడు. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పేసి ఆయన ఎవరైతే మోషే, అహరోను వీళ్ళెవరు కూడా, మిరియాములు వీళ్ళందరూ కూడా మరణించినారు, కానీ యెహోషువ వీరికి వాళ్ళ వారసత్వం తీసుకున్నాడు. ఏంటి? ధర్మశాస్త్రం బోధించటం అయితేనేమి, యాజకత్వం చేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక విధంగా ఒక ప్రవక్తగా కూడా మనము ఆయనను లెక్కించవచ్చు. మరి ఈ యెహోషువ గ్రంథంలో మన నూతన నిబంధనకు ఏముంది పోలిక అని మనం ఆలోచించినప్పుడు, యెహోషువ పేరు యేసు ప్రభు ఏ విధంగా అయితే యెహోషువ ఇశ్రాయేలీయులకు వాళ్ళకి విడుదల ఇచ్చి, మోషే విడుదల ఇచ్చి వారిని నూతన దేశంలో ప్రవేశపెట్టినారో, యేసు ప్రభువుల వారికి ముంగుర్తు అన్నమాట, ముంగుర్తుగా ఉన్నాడు. ఏంటా ముంగుర్తు? మనల్ని కూడా మన పాపాల నుంచి విమోచించి నిత్య జీవన, అంటే మనము పాప విగతించను, ఇదిగో సమస్తమును నూతనమాయను అన్నట్లుగా ఎవరైనా కానీ క్రీస్తులో ఉండి తిరిగి జన్మిస్తే వాళ్ళకి నూతన జన్మ అనేటటువంటి ఈ యొక్క సందేశాన్ని యెహోషువ ద్వారానే మనకు తెలియజేసి యేసు ప్రభువుల వారు నూతన నిబంధనలో మనకు వచ్చినారనమాట. సరే, మనము ఈ గ్రంథం నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి పరిశుద్ధ గ్రంథం ఊరికే వ్రాయబడలే ఆషామాషిగా. అది 40 మంది పరిశుద్ధ వ్యక్తులతో రాయబడిన గ్రంథము. పరిశుద్ధ గ్రంథము దాదాపు 1500 సంవత్సరాలు రాయబడిందంట. 40 మంది వ్యక్తులతో రాయబడిందంటారు. ఎందుకంటే ఏ కాలానికైనా కూడా సరిపోయేటటువంటి లక్షణాలు, మనం నేర్చుకోవాల్సిన ప్రతి అంశం కూడా ప్రతి సెంటెన్స్ లో, అంటే ప్రతి వాక్యంలోనూ మనం చూడగలం అన్నమాట. ఇక్కడ మనకు నేర్పించే సత్యాలు ఏంటంటే, యెహోషువను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విధేయులుగా ఉండాలి. మనం కూడా విధేయులుగా ఉండాలి కదా. తలపొగరుగా ఉండడము మనకు మంచిది కాదు. అది ఎప్పటికైనా కూడా తప్పే. మనల్ని మనం తగ్గించుకొని ఉండటం అనేది దేవుడు చెప్పినాడు కదా, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని. అది మొదటి లక్షణం ఏంటంటే విధేయత కలిగి ఉండటం. రెండవది, భయపడకుండా ధైర్యంగా ఉండమన్నారు. ఒక్కసారి మనము ఎరికో గోడలను గుర్తు చేసుకుందాం. వాళ్ళు అవి ఎంత ప్రాకారాలు, ఎంత పెద్దవి, అటువంటి వాటి దగ్గర భయపడినాడు యెహోషువ? భయపడలా. ఎందుకంటే యెహోవా మీద నమ్మకం, విశ్వాసం ఉంచినాడు, ధైర్యంగా ముందుకు కొనసాగినాడు, తన వెంబడి ప్రజలను కూడా కొనసాగింప చేసినాడు. దీనికన్నిటికీ మనకు రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట. యెహోవా దేవుడు ఏమని ప్రామిస్ చేస్తాడంటే, నా సన్నిధి నీతో ఉండును. మనం చెప్పుకోవాలా, నేను ఉజ్వలానైనా నేను యెహోవా దేవుడు చెప్తున్నాడు, యెహోవా దేవుని యొక్క సన్నిధి ఉజ్వలతో ఉండును. అలాగే మన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు వారి వారి పేర్లు, యెహోవా దేవుని యొక్క సన్నిధి శోభ మీద ఉండును, సునీత మీద ఉండును అని మనం చెప్పుకున్నప్పుడు మనకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనం ముందుకు దాటగలము అన్నట్టుగా మనం ఇవి చూడగలం అనమాట. మోషే చనిపోయిన తర్వాత ఇద్దరు వెళ్ళినారు కదా, దీనికి దాన్ని ఏమంటారు, వేగు చూడడానికి వెళ్ళినారు కదా, కాలేబు
తర్వాత ఈయన యెహోషువ ఇద్దరు వెళ్ళినారు కదా. కాలేబు ఏం చెప్తా ఉన్నాడు, ఈ ఈ కాలేబు కూడా ఈయన వెంబడే ఉన్నారు, ఈయన వెంబడే వస్తూ యెహోషువ వెంబడే ఉన్నారు. తన కాలేబు మాత్రమే తనతో పాటు కలిసి ఉండటం చూసినాడు. శత్రు సేనను జయించడము, దేవుని శక్తిని చూడడము అన్ని కాలేబు కూడా చూస్తున్నాడు. కాలేబు చూసినప్పుడు యెహోషువ ధైర్యాన్ని, దేవుని శక్తిని నింపగలిగేటటువంటి నిజమైన నాయకత్వాన్ని యెహోషువలో చూసినాడు. ఇది రెండవ పాయింట్. విధేయులుగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా. మూడవది ప్రత్యేకంగా ఉండాలి. మనము ప్రత్యేకించబడిన జనం. మనము అన్యులతో మనం కలిసి ఉండకూడదు, అన్యులతో సాంగత్యం మనము చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనం ఎప్పుడు కూడా ప్రత్యేకించబడిన జనం. మనల్ని చూడంగానే వాళ్ళకి ఏం అభిప్రాయం కలగాలంటే, అమ్మ వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళని ముట్టుకోకూడదు, వీళ్ళని ముట్టుకుంటే యెహోవా దేవునికి నిన్ను ముట్టువాడు కనుగుడ్డును ముట్టువాడితో సమానం అంటారు యెహోవా దేవుడు. సో మనల్ని ఎవరు కూడా టచ్ చేయడానికి ధైర్యం చేయకూడదు అనమాట. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు మనల్ని చూసి వీరు దేవుని బిడ్డలు అని గ్రహించేటట్లుగా మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. తర్వాత యథార్థంగా జీవించాలి. మనలో ఎటువంటి కల్మషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, ఇతరుల పట్ల అసూయ ఉండకూడదు. ఏ విషయమైనా దేవుడు ఆజ్ఞాపించిన ఏ విషయాలు కూడా మనలో ఉండకూడదు. అటువంటి లక్షణాలు యథార్థంగా జీవించాలా, ప్రత్యేకంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, విధేయుడై జీవించాలా అని మనకు యెహోషువ గ్రంథం మనకు తెలుపుతుందన్నమాట. యెహోషువకు దేవుని కృప చాలా అపరిమితంగా ఉందన్నమాట. ఆయనకు ఇచ్చినటువంటి ప్రభువే రక్షిస్తాడు, నాకు ఎక్కడున్నా ఏం చేసినా ప్రభువే నన్ను రక్షిస్తాడనేటటువంటి ధైర్యంతో యెహోషువ ముందుకు కొనసాగటం జరిగింది. ఇది కేవలం చిన్న ఉపోద్ఘాతం లాగా చెప్పాను, ఏమనుకోవద్దండి. 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనము ఈ వాక్య భాగంలో ఏముంది, యెహోషువ చాలా ఓల్డ్ అయిపోయినట్లుగా ఉందన్నమాట. 85 నుంచి 100 సంవత్సరాల వరకు ఉండొచ్చు ఆయన వయసు. 85 నుంచి ఉండవచ్చు. ఆయన సంపాదించిన జ్ఞానం కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన అనుభవాలు చెప్తూ ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ జ్ఞానము మనకు వస్తుంది. సొలొమోన్ దగ్గర కూర్చొని వినే వాళ్ళందరికీ ఎంతో జ్ఞానం వచ్చిందని మనం చదువుకున్నాం. ఆ విధంగా యెహోషువ కాలంలో కూడా యెహోషువ ఇచ్చినటువంటి ఈయన ఎన్నో ధర్మశాస్త్ర నియమాలు ఇశ్రాయేలీలకు అందరికీ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇంకా జయించాల్సినటువంటి కొన్ని ఉన్నాయి, మరి భూభాగాలు ఇంకా మిగిలి ఉన్నాయా అని ఆలోచించినప్పుడు వీళ్ళు ఏ విధంగా వీళ్ళు చేసుకున్నారంటే, యోర్దాను తూర్పున ఈ చెప్పాను కదా జియోగ్రాఫికల్ కండిషన్స్ ఆఫ్ ద కంట్రీ, కనాను దేశంను. ఇదంతా కూడా కనాన్లో స్థిర నివాసం వాళ్ళు ఒక్కొక్క గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ ఏర్పరచుకున్నారు, భౌగోళిక సరిహద్దులు అంటాం కదా మనము. ఆ విధంగా యోర్దానుకు తూర్పున మనషే గోత్రానికి ఇచ్చినారు అంటారు. రూబెనీలుగా ఇవన్నీ కూడా పేర్లు. మనము కొన్ని కష్టతరమైన పేర్లను మనము ఏం చేయవచ్చు అంటే ఒక బుక్లో రాసుకోవచ్చు. సో దాట్ మనము తెలుగు ఈ మధ్య కాలంలో క్షీణించిపోతా ఉంది. అటువంటి సమయంలో మనం కొన్ని ఈ బైబిల్లోనే, నేను చిన్నపిల్లలకు ఈవెన్ స్కూల్లో ఉండేటప్పుడు కూడా కాపీ రైటింగ్ రాయమంటే పరలోక ప్రార్థన రాయించేదాన్ని. పరలోక ప్రార్థన రాయించి తెలుగులో ఇంగ్లీష్లో రాయిస్తే వాళ్ళకు అదొక ప్రాక్టీస్ లాగా, అంటే హోంవర్క్, హాలిడే హోంవర్క్ ఉంటుంది కదా, అదనమాట. అలాగే కొన్ని నేమ్స్ ఇచ్చి ఇవి రాయమంటా ఉంటాయి, ఈ పేర్లు రాయండి కొన్ని. ఇప్పుడు ఇందాక చదివినారు గెషూరీయులు, మాయకాతీయులు, మనషే అర్ధగోత్రపు వారు, ఈ విధంగా ఎన్నో పేర్లు మనకు నోరు తిరగని పేర్లు కూడా చాలా చదివినారు సిస్టర్ ఇందాక. అక్కడ ఆ విధంగా చూసుకుంటూ పోతే ఇక్కడ మనషే అర్ధగోత్రము, రూబేనీలు, గాదీలు స్థిర నివాసం ఏర్పాటు చేసినాడు వాళ్లకు. తర్వాత ఏం చేసినాడంటే వాగ్దాన భూమి యొక్క సరిహద్దులన్నీ కూడా ఇక్కడ నమోదు చేయబడినాయి. అవి మనం 13వ అధ్యాయం చదివితే అవన్నీ మనకు తెలుస్తాయి. దేవుడు
ఆజ్ఞాపించినట్లు వాగ్దాన దేశంలో శత్రుశేషము లేకుండా చేయవలసిందిగా యెహోవా దేవుడు ఆజ్ఞాపించినాడు. ఎవరంట వాళ్ళు? గెషూరీయులు, మాయకాతీలు. యెహోషువ ఫెయిల్ అయినాడంటే ఈ 2 విషయాలలో ఫెయిల్ అయినాడు. ఎందుకు? యెహోవా దేవుడు వాళ్ళని పూర్తిగా నాశనం చేయమంటే చేయలేకపోయినాడు. వాళ్ళు తక్కువ ఉన్నారు. మెల్లమెల్లగా వాళ్ళ మీద వీళ్ళ దుష్ట ప్రభావము ఇశ్రాయేలీల మీద ఉండిందనమాట. వీళ్ళెవరంటే అన్యజనాంగం. వాళ్ళని పారద్రోలకుండా వాళ్ళని ఉండనిచ్చినారు. అది ఆయన చేసినటువంటి తప్పు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మన మధ్యన దుష్ట సాంగత్యము పనికి రాదు. దుష్ట సాంగత్యమును చెప్తారు కదా, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి జోడు అని. అది ఎప్పటికీ కూడా సరే నేను మార్చుకుంటాలే, నా భార్యను నేను మార్చుకుంటా, నా భర్తను నేను మార్చుకుంటా అని చెప్పడం అది అన్ని విషయాలలో అన్ని సమయాలలో సాధ్యం కాదు అనేసి అంటారనమాట. సరే, ఇది 8 నుంచి 13వ వచనం వరకు భౌగోళికమైనటువంటి సరిహద్దులను మనము చదువుతూ పోతే అక్కడ ఏమొస్తుందంటే, ఇది దేనికి గుర్తుగా ఉందంటే, మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో పాపం అనేది సమూలంగా తొలగించబడాలి. ఎందుకు? ఎప్పుడైతే ఈయన గెషూరీయులను, మయకాతీయులను వాళ్ళను పూర్తిగా తొలగించలేదో, అవి మన దేహానికి, మన వ్యక్తిత్వానికి, మన కుటుంబానికి, మన సంఘానికి చివరికి దేశానికి కూడా సమస్యగా మారుతాయి. ఒక చిన్న అదేంటి ఉప్పు వేస్తే పాలన్నీ విరిగిపోతాయి కదా. ఒక చిన్న ఉప్పు గల్ల వేసినామంటే పాలు విరిగిపోతాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదని ఇక్కడ మనకు హెచ్చరిక ఇస్తున్నారు. తర్వాత 13వ వచనం నుంచి 14వ వచనం వరకు లేవీయుల సరిహద్దు ఇచ్చినాడు. లేవీయుల సరిహద్దు చెప్పినాను కదా, స్వాస్థ్యం వాళ్ళకి ఎప్పుడు లేదు. దేవుడు ఆజ్ఞాపించినట్లు వారికి వాగ్దాన దేశంలో భూ సంబంధమైన స్వాస్థ్యం ఏమీ లేదు. కానీ వారికి దేవుడిచ్చిన స్వాస్థ్యానికి అంతు లేదు. వాళ్లకు విపరీతమైన చాలా ధనవంతులుగా వారిని ఎన్నుకున్నాడు. లేవీయులు ఏర్పరచబడిన జనాంగం అన్నమాట. సో భూ సంబంధమైన చరాస్తులు స్థిరాస్తులు కాకుండా నిత్య స్వాస్థ్యమైన దేవుని పైననే ఆధారపడమని చెప్పినాడు దేవుడు. వాళ్ళు అర్పించే అర్పణలు, వాళ్ళ సేవకుల పోషణార్థం. మనం కూడా అంతే. మన పాస్టర్లను ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్లకు ఎవరైతే దేవుని ఏర్పాటులో ఏర్పరచబడినారో వాళ్ళని ఏనాడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అనేది మనం ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం అన్నమాట. తర్వాత నెక్స్ట్ 15వ వచనం నుంచి 23వ వచనములకు రూబేనీయులకు ఏం స్వాస్థ్యం ఇచ్చారు అనేది మనము ఇక్కడ చూస్తాం. రూబేను వంశం వారు యోర్దాను తూర్పు భాగంన అర్నోను ఏటి లోయదరినున్న అరోయేరు మొదలుకొని మెరీబా యొద్ద ఉన్న మైదానం అంతా, పట్టణములు, పల్లెలు ఇవన్నీ కూడా రూబేనీల వశమైనాయట. ఈ శ్రేష్ఠ భూమి వారికి లభించింది. వాళ్ళకు లభించినటువంటి భూమి చాలా శ్రేష్టమైన భూమి. ఇది ఉదాహరణకు మనకు ఏం తెలుపుతుందంటే, యోసేపు యొక్క దైవిక లక్షణాలను బట్టి ఆయనను ఏ విధంగా ఆశీర్వదించినారో ఆ విధంగా విలువైన భూభాగము రూబేనీయులకు ఇవ్వబడింది. తన యోసేపు సోదరుడు చివరివాడు బెన్యామీను ఉన్నాడు కదా, ఆయన తన క్షేమం కోసమై తాను లోబరుచుకున్నటువంటి యూదా గోత్రికులు అధిక లాభము పొందగలిగినారు దీంట్లో, ఈ రూబేనీయుల సరిహద్దులో. ఆ తర్వాత దక్షిణ రాజ్యముగా దావీదు సింహాసనం మూలముగా నిలిచిందనమాట. సో ఇది రూబేనీయుల గురించి. తర్వాత గాదీయుల గురించి 24 నుంచి 25. ఈ దీంట్లో గాదీయులకు ఇచ్చిన స్వాస్థ్య వివరాలు, వాళ్ళ సరిహద్దులు ఇవన్నీ కూడా అందులో ఇవ్వబడింది. 29 నుంచి 33 వరకు ఏమిచ్చినాడంటే, ఈ వాక్య భాగంలో మనష్షే అర్ధగోత్రపు వారికి తూర్పు భాగంన ఎరికోకు తూర్పు దిక్కునున్న మోషే పంచి ఇచ్చిన స్వాస్థ్యము రూబెనీయులు, గాదీయులు ఇవన్నీ కూడా అర్ధగోత్రపు వారికి యోర్దాను తూర్పున స్వాస్థ్యం ఇవ్వబడింది అని ఇచ్చారు. ఇందులో ఇంకా ఒక మాట యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నారంటే, మనం 14వ వచనంలో చూస్తే,
లేవి గోత్రీకులకు కనాను దేశంలో స్వాస్థ్యమునివ్వలేదు, వారి స్వాస్థ్యము దేవుడే, వారి పోషణ భారమును దేవుడే అంగీకరించారు. దేవుని సేవలో ఉండవలసిన వారు లేవీయులు. వారికి భూములు పంచితే వారి సమయం అంతా ఆస్తుల సంరక్షణలో, వ్యవసాయ పశుపోషణలో గడపవలసి వచ్చేది. దేవుని సేవలు కుంటుపడే ప్రమాదం ఉంది. దేవుని సేవ చేయలేమో, అందువలన ఈ లోక ఆశలు కాకుండా దేవుని సేవ చేసేటట్లుగా, అందువలన వారికి వేరే ఈ లోకానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించకుండా పూర్తి ఫుల్ టైం మినిస్ట్రీ అంటారు కదా, అట్లా అనమాట, ఫుల్ టైం మినిస్ట్రీగా వాళ్లను దేవుని సేవకు వినియోగించినారు. దాంతో మనకు ఈ 13వ అధ్యాయము అక్కడితో అయిపోతుంది. 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు గిల్గాలు వద్ద 2వ పర్యాయము మళ్ళా సిలోహు వద్ద ఏర్పరిచినటువంటి స్థిర నివాసములు. అక్కడ ఇప్పుడు మనమందరం ఉన్నాము. మనందరినీ తీసుకుపోయి ఒక కర్నూలులో మీరు హౌస్, మీరు ఎక్కడ ఏరియా మీరు ఉంటారు అంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కరు. అంతెందుకు మనం ఏదో టూర్కి వెళ్తాం అనుకోండి, ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్ తీసుకెళ్ళినప్పుడు అబ్బా నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను అని మనకు నచ్చినటువంటి రూమ్ను మనం సెలెక్ట్ చేసుకొని ఉంటాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఒక్కొక్క గోత్రానికి, ఒక్కొక్క వారి గోత్రాలకు స్వాస్థ్యం ఇస్తూ పోయినారనమాట. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం అంటే, ఏ విషయంలో కూడా యెహోషువ పక్షపాతం చూపలేదు. ఎందుకంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇస్తే, మనలో అయినా అంతే కదా, ఒకరికి ఆమెకేం ఎక్కువ ఇచ్చినావు, ఈమెకేం తక్కువ ఇచ్చినావు అని అంటారు. అలా కాకుండా ఆయన ఏం చేసినాడు, చీటీలేసి ఆ చీటీలో ఎవరికి ఏమొస్తే అది ఇచ్చినారు. సో ఆ విధంగా ఎవ్వరు కూడా గొనగకుండా సనగకుండా, చూడండి అంత మైండ్. ఇప్పుడు ఈ కాలంలో అటువంటి మైండ్ ఉందంటే ఒప్పుకుంటాం, కానీ ఎప్పుడో బీసీలో మనము బిఫోర్ క్రైస్ట్ మనం ఇటువంటి గొప్ప వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలను మనం చూసినప్పుడు ఎంతో అద్భుతం, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ గోత్రముల సరిహద్దులను నిర్వర్తించేటటువంటి బాధ్యతను కూడా ఇచ్చారు. చూడండి, పంపకంలో ఏ విధమైన పక్షపాతానికి తావియకుండా చీట్లు వేసి ఎవరి పేరున ఏ చీటీ వచ్చునో ఆ భూభాగమును వారికి పంచి ఉన్నారు. చీట్లు తీయుట ద్వారా దేవుడు తమకు సరైన రీతిగానే నడిపించునని నిష్పాక్షిక నిర్ణయం చేయుటకు సహాయపడినని ఆయన నమ్మినాడు. అట్టి విశ్వాసంతోనే వారు కనాను దేశమును చీట్లు వేసి పంచుకొని దేవుని చిత్తానికి విధేయులైనారు. నాయకుడుగా యెహోషువ దేవుని మాటకు విధేయుడై ఎవరికి వచ్చే స్వాస్థ్యాన్ని వారికి పంచి ఇచ్చాడు. ఈ విధంగా వాళ్ళకన్నిటి కూడా పంపకాలు చేయడము జరిగింది. 40 సంవత్సరాల క్రితమే వాళ్ళు రావాల్సిన వాళ్ళు అనమాట. 40 సంవత్సరాల క్రితమే వాళ్ళు అనుకుంటే ఎన్నో ఒక వారమో 10 దినాలలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి రావచ్చు. కానీ యెహోవా దేవుడు ఏమనుకున్నాడు, వీళ్ళు అవిధేయత చూపిస్తారేమో అన్నట్టుగా వారిని 40 సంవత్సరాలు ఇటు అటు తిప్పుతూ వచ్చినారు. 14వ అధ్యాయంలో యూదా గోత్రపు సరిహద్దుల గురించి ఇచ్చినాడు. యూదా గోత్రపు సరిహద్దులలో కాలేబుకు స్వాస్థ్యం వచ్చింది. అక్కడ యూదా గోత్రంలో కాలేబుకు కూడా అక్కడ ఆయన ఉండటానికి వచ్చింది. కాలేబు ఏమని అడిగినాడు, కాలేబు ఏమని యెహోషువతో ప్రశ్నిస్తా ఉన్నాడు. చూడండి, మొదటి నుండి కూడా కాలేబు విశ్వాసపాత్రుడు, అన్ని విషయములలో నమ్మకస్తుడు, దేవునికి విధేయుడుగా ఉన్నాడు. మొట్టమొదట మోషే ద్వారా కనానును వేగుచూడకు పంపబడిన 12 మందిలో కాలేబు కూడా ఒకడు. మోషే కాదేశు బర్నేయ నుండి కాలేబును వేగు చూచుటకు పంపినప్పుడు అతనికి 40 సంవత్సరాల వయసు. ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే వయసు ఉండవచ్చునేమో. అతను ఏది చూచాడో దానినే మోషేకు నివేదించు. ఇద్దరే కదా వ్యక్తులు కరెక్ట్గా చెప్పింది. మిగిలిన 10 మంది వాళ్ళందరూ అనాకీయులు, చాలా స్థూలకాయలు. వాళ్ళ ముందు మనము పిట్టల వల్లే ఉన్నాము, మనం చచ్చిపోతాం వాళ్ళ ముందు అని భయపడినారు. కానీ యెహోషువ కాలేబు మాత్రము ధైర్యంగా మోషేకు గుడ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి చివరి వరకు వాళ్ళు నమ్మకంగా ఉంటూ వచ్చినారు. సో అందుకని ఏమని
మోషేకు అటువంటి గుడ్ రిపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించినాడు కాలేబు కూడా. దానిని బట్టి కానులో తాను అడుగుపెట్టే దేశానికి తనకిస్తానని వాగ్దానం చేసిన ప్రదేశాన్ని, నాకిప్పుడు 85 సంవత్సరాల వయసు అయ్యా, నాకు 85 ఇయర్స్, నాకు కొండ ప్రదేశాన్ని ఇవ్వు అని యెహోషువతో అడగటం జరిగింది. కొండ ప్రదేశాన్ని ఇవ్వమని అడిగినప్పుడు తనకు సమకాలీనుడైన కాలేబును యెహోషువ హెబ్రోనును కాలేబుకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. కాలేబు వృద్ధాప్యంలో వచ్చినా కూడా ఇంకా విశ్వాసంతో మరియు బలంలో ఏమాత్రం కూడా ఆయన వెనుకంజ వేయకుండా ప్రతి యుద్ధంలో కూడా యెహోషువతో సమానంగా ఆయన యుద్ధం చేస్తూ వచ్చినాడు. అనాకీయులు అప్పుడు వాళ్ళు చెప్పారు కదా, అనాకీయులు బహు దృఢకాయులు అని చెప్పినారు కదా. ఆ అనాకీయుల వంటి బలవంతులను జయించి ఆ దేశమును స్వాధీనపరుచుకుందునని స్థిర విశ్వాసం కలిగి ఉన్నాడు కాలేబు. దేవుడు ఆయన విశ్వాసమును సడలనీయక అతనికి విజయాన్ని ప్రసాదించి హెబ్రోను దేశాన్నంతా స్వాధీనపరచుకోవడానికి ఆయనకు అవకాశం ఇచ్చినాడు. ఇంకా మనం నెక్స్ట్ యూదా గోత్రం వాడి సరిహద్దులు నెక్స్ట్ చాప్టర్లో చూసుకుందాము. ఇంతవరకు 14వ అధ్యాయాన్ని మాత్రం మనము 13, 14 అధ్యాయాలను మనము వివరించుకోగలిగినాము. అర్థమైంది అని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పినారక్క, బాగా వివరంగా చాలా క్లియర్ గా థ్యాంక్ యూ జయమ్మ గారు. థ్యాంక్ యూ. సో మీరు ఈరోజు 14 కూడా చెప్పేశారు కదా అంటే, అయితే రేపు 15 పెట్టాను. అయితే చిన్నదమ్మా, చాలా చిన్న అధ్యాయము. అవును, చిన్నదిలేండి, చిన్న అధ్యాయం. చాప్టర్ వైజ్ నోట్స్ ఉంటుంది, రాసుకొని ఉంటారు. చంద్రకళ, అలాగా. చంద్రకళ ప్రేయర్ చేసావు చంద్రకళ? ఎస్, చంద్రకళ. చంద్రకళ అక్క ఉన్నక్క చేస్తా లెక్క. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఘనమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అర్హత యోగ్యత ఏది లేదు ప్రభా, మీరు మమ్మల్ని చూసి అపేక్షించినట్లు ప్రేమించినట్టు మట్టి పురుగులం ప్రభా ఒప్పుకుంటున్నాం. అవునయ్యా, అయ్యా మీరైతే నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నారు. నిన్ను వెంబడించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు, నిన్ను కనుక్కోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవును ప్రభా, యెహోషువ గ్రంథం నుండి అనేక మాట్లాడినారు. నిజంగా నాన్న అయ్యా, మేము కూడా కాలేబు యెహోషువ వలె నాన్న నీ పని చేయడానికి మనసును దయచేయండి. అవునయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చినారు, నీ పనిని ముగించినారు వాళ్ళు. మేము కూడా నాన్న ఈ లోకాన్ని ముగించి పరలోకం రావాల్సి ఉంది. కాబట్టి నాన్న ప్రతి దాంట్లో మమ్మల్ని మేము పరిశీలించుకున్నట్లు కృపను దయచేయండి బ్రవ్వా. మాటలోను, ఆలోచనలోను, క్రియల్లోను, తలంపులోను అయ్యా నీకు వ్యతిరేకంగా ఏమున్నా బ్రవ్వా వేర్లతో సహా పెగిలించి వేయండి. మా పాపాన్ని మేము తీసేసుకోలేం. కాబట్టి నీ సన్నిధికి వచ్చి మొరపెడుతుండగా ప్రభా, మా పాపాలన్నిటిని తొలగించి కడిగివేసి నూతన మనసును దయచేసి నీ కొరకు వాడుకోమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ లోకంలో వ్యర్థమైన పాత్రగా మరణించకుండా ప్రభా నీ పని చేసి మరణించే కృపను దయచేయండి. అయ్యా, ఇంతవరకు కావలిగా ఉన్న దేవుడు ఇక నుండి కూడా ప్రభా కావలిగా ఉండండి. అయ్యా, నీ ఆజ్ఞల మార్గం వెంట పోవడానికి కృపను దయచేయండి ప్రభా. అయ్యా, దావీదు, మోషే వీళ్ళందరూ కూడా ప్రభా నీ కృపను పొందుకున్నారు. మేము కూడా అదే కృపను పొందుకొని అయ్యా నిన్ను వెంబడించడానికి కృపను దయచేయండి. చివరి శ్వాస వరకు నీ మాట వినడానికి కృపను దయచేయండి ప్రభా. మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలనో, మా పిల్లల్ని ఎలా చక్కది చేసుకోవాలనో మాకైతే జ్ఞానం లేదు ప్రభా. మీరే జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. సహాయం చేయండి, మా పక్షాన్ని నిలబడండి. శత్రువులు అనేక బాణములు ఎల్లవేళలా మా మీద వేస్తుండగా ప్రభా నీ వాక్యం అనే ఖడ్గాన్ని మేము పట్టుకోవడానికి కృపను దయచేయండి ప్రభా. ఎప్పుడు కూడా
అయ్యా అయ్యా నీ మాటల్లో నెమ్మది ఉంది. అయ్యా నీ వైపు మేము సంపూర్ణంగా తిరిగి నీ మాటలు వినడానికి కృపను దయచేయండి ప్రభా. సేవకుల ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు, బైబిల్ ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. అవన్నీ కూడా మేము గ్రహించి మా బ్రతుకులను మేము దిద్దుకోవడానికి ఈరోజు మాకు ఒకవేళ మరణం ఉంటే ప్రభా, మేము అయా పాపంతో వస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు మా పాపాలు తుడిచేసుకొని ఈరోజు మరణం ఉన్నా కూడా ధైర్యంగా నీ వద్దకు రావడానికి కృపను దయచేయండి ప్రభా. అవునయ్యా. ఓ దేవా, ఇక్కడ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. సునీతక్కని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుమారుని విషయంలో మీరు చేసిన మేలుని బట్టి వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ చిత్తానుసారంగా జరిగించండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అదే విధంగా నాన్న ఒకసారి చూడండి, శాంతి సుధామన ఆంటీని జ్ఞాపకం చేసుకోండి. దేని గురించి అయితే మొరపెడుతుందో నీ సన్నిధానాన్ని కనికరంతో నాన్న జ్ఞాపకం చేసుకోండి. కుమారునికి మేలు చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. అదే విధంగా నాన్న హెప్సివన్ ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా నాన్న శారా సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ ఆత్మదేవ ఒంటరిగా ఉండగా నాన్న తోడుగా ఉండండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేకుండా కృపను దయచేయండి. ప్రేమల తక్కని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమారుని విషయంలో సహాయం చేయండి. అయ్యా మీరు అద్భుతాలు చేసే దేవుడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. కాబట్టి కుమారుని విషయంలో దయచేసి సహాయం చేయండి. అదేవిధంగా కుమార్తె వివాహ విషయంలో కూడా సహాయం చేయండి. నిర్మలక్కను జ్ఞాపకం చేసుకోండి, తోడుగా ఉండండి. అదేవిధంగా గొప్ప దేవ ఓసారి మెర్సి శాంతకుమార్ ఆంటీని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ చిత్తానుసారంగా నీకు అనుకూలంగా నన్ను అన్ని విషయాల్లో ఆంటీకి తోడుగా ఉండండి ప్రభు. మన వల్ల జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెను దీవించండి ప్రభు. అదేవిధంగా వాళ్ళ ఇంకో ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా జయమ్మ మార్క ఆంటీని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వృద్ధాప్యంలో ఉండగా నేను ఎత్తుకునే దేవుడు అని అంటున్నారు కాబట్టి వాళ్ళను మీరే అన్ని విషయాల్లో కృపను దయచేసి వాళ్ళ చేయి పట్టుకొని నెమ్మదిని దయచేయండి అయ్యా. అయ్యా మీరు ఉంటే సంతోషం, సమాధానం దయచేసి ఆ కుటుంబంలో మీరు నివాసం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. అదేవిధంగా రాణి వస్తారు అక్కడ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేని గురించి అయితే మొరపెడుతుందో అనుగ్రహించండి. ఇంకా ఇంట్లో ఎవరికైనా రక్షణ లేదని మొరపెడుతుంది, సహాయం చేయండి. ఇచ్చిన మనరాల్ని బట్టి వందనాలు అయ్యా. మీరే సహాయం చేయండి. ఆమె రాకపోకలేదు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా నీ చిత్తం ఏమైందో ప్రభా, నీ చిత్తం అయితే ట్రాన్స్ఫర్ కావడానికి కృపను దయచేయండి. అదేవిధంగా మనోరంజన ఎక్కడిని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి పిల్లలకు కూడా, కుమార్తె కూడా. అదేవిధంగా నాన్న అయ్యా ఒకసారి ఎస్తేర్ అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వివాహాల విషయంలో సహాయం చేయండి. మీరే తోడుగా ఉండండి. సునందక్కని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుమార్తె కుమారుని చదువు విషయంలో సహాయం చేయండి. ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. అన్న రాకపోకలు తోడుగా ఉండండి ప్రభా. అదేవిధంగా మరియమ్మక్కని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా సహాయం చేయండి ప్రభా. తన పక్షాన్ని నిలబడండి. ఆ సంతానాన్ని కుమారునికి అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. అదేవిధంగా నాన్న ఒకసారి జ్ఞాపకం చేసుకోండి శోభక్కని. మీరే తోడుగా ఉండండి ప్రభా. అన్నకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నాం, మీరే సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా గొప్ప దేవునివి, ఏదైనా చేయగలిగిన దేవుడు. మేమే పాటలం ప్రభా. అయ్యా మట్టి పురుగు లాంటి వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అదేవిధంగా అలాంటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇంటి విషయంలో సహాయం చేయండి. అయ్యా ఏం జరగాలన్న ప్రతిదీ మీకు తెలుసు కాబట్టి నాన్న కృపను దయచేయండి ప్రభా. మా కుటుంబాలన్నింటినీ ఆశీర్వాదానికి కారకులుగా ఉంచమని విజ్ఞాపన చేస్తున్నాను. ఓ గొప్ప దేవా, మీరు మమ్మల్ని దర్శించకపోతే మేము నాన్న అయా అట్టడికి పడిపోతాం. మీరు మాతో ఉండకపోతే ప్రభా అపవాది మమ్మల్ని మృంగుతుంది. కాబట్టి నాన్న మీ కంచె, మీ కాపుదల, మీ సన్నిధి ఎల్లవేళలా మాకు అనుగ్రహించండి. ఈ లోకంలో నాన్న రక్త సంబంధితుల ప్రేమ, లేకపోతే బంధుమిత్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ ఇవేం లేకున్నా నాన్న ఉండగలం కేవలం నీ ప్రేమను బట్టే. కాబట్టి ఆ ప్రేమలో మేము వర్ధిల్లడానికి కృపను దయచేయండి. అనేకులు ప్రభా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, హాస్పిటల్లో మొదలు ఇడుస్తున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. మా మట్టుకైతే మాకు ఆరోగ్యాన్ని అన్ని అవయవాలను సక్రమంగా ఇచ్చినారు. అయా దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇతరుల కొరకు భారభరితంగా ప్రార్థన చేయడానికి మనసును దయచేయండి. అయ్యా
నువ్వు తప్ప ఎవరు లేరు మా జీవితాలను మార్చడానికి, మనుషులను మార్చడానికి. మేము తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి పత్రిక మా గురించి మీరు రాసి ఉంచినారో దాని ప్రకారం మేము ముందరికి వెళ్ళడానికి కృపను దయచేయండి అయ్యా. అయ్యా, ఉదయకాలం మరలా లేచి నిన్ను స్తుతించడానికి మాకందరికి కృపను దయచేయమని, కాంతారావు బాబుకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వమని, చంద్రబాల అంకుల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని దయచేసి తిరిగి సంఘంలో నిలవబెట్టమని, అదేవిధంగా ప్రసాదరావు అంకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా వేదనాయకం అన్నను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా మా సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా జ్ఞాపకం చేసుకోండి. లూర్ది మేర అక్కని జ్ఞాపకం హెల్త్ చేసుకోండి బాగాలేదు ప్రభా. లూర్ది మేరకి. అయ్యా, ముట్టండి ప్రభా, జ్వరాన్ని తీసేయండి అయ్యా. మీ గాయపడిన హస్తంతో ముట్టండి. ఏముందో ప్రభా, ఇన్ఫెక్షన్, వామిటింగ్స్ అని చెప్తుంది నాన్న. అయ్యా, మీరే కడుపును ముట్టండి అయ్యా. ఎవరున్నారు ప్రభా మాకి? తండ్రి, తల్లి నువ్వే కాబట్టి నాన్న మీరే ఆదరించండి. అనేకులు ఇంకా ప్రభా అనారోగ్యంతో బాధపడుతుంటే నాన్న వాళ్ళని ముట్టండి, మంచి నిద్రను అనుగ్రహించండి అయ్యా. సహాయం చేయండి ప్రభా. ఎంతమంది నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ నిద్రను అనుగ్రహించండి అయ్యా. ఇతరుల వైపు చూస్తూ ప్రభా వారి కొరకు ప్రార్థన చేస్తూ అయ్యా ఈ లోక జీవితాన్ని ముగించడానికి కృపను దయచేయమని, ఎప్పుడు మా సొంత కార్యాలే కాకుండా ప్రభా మీ పని కూడా చేయడానికి మనసును దయచేయమని, ఎల్లవెల్లలా నీ సన్నిధిలో అవి కూర్చొని నీ మాటలు వింటూ అయ్యా ఈ లోకాన్ని మర్చిపోవడానికి కృపను దయచేయమని, మరోసారి నీ సన్నిధిలో మేమందరం ఏకీభవించేంత వరకు మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ నీ బలమైన కంచెను అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం వచ్చుగాక. పరలోకమందు నెరవేరుగాక. మా దిన ఆహారము సిస్టర్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన నడిపింపు, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ, ఆయన నీడ ఇప్పుడు ప్రార్థించిన ప్రతి ఒక్కొక్క బిడ్డకును, ఈ రోజు ధ్యానించిన వాక్యము కొరకును మరి దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించి రాత్రి మంచి నిద్ర ఇచ్చి మరి యొక్క నూతన దినాన్ని మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. Praise the Lord. ప్రైజ్